ఆళ్ళ నవరోజి రెడ్డి గారు టు సే ఫ్యూ వర్డ్స్. మిత్రులందరికీ నమస్కారం. యోగా సెంటర్ అన్నారు సాంబశివారి యోగాచార్య వారు, కానీ ఇక్కడికి వస్తే యోగా సెంటరే కాదు, ఒక ఆశ్రమం లాగానో హాస్పిటల్ లాగానో థెరపిస్ట్ సెంటర్ లాగానో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 1200 వసూలు చేస్తున్నారు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మామూలుగా ఫిజియోథెరపిస్ట్ వస్తే గంటకు రోజు గంట అరగంట పని చేస్తారు, 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మరి రోజుకు గంటంబావ చొప్పున నెల రోజులు ఇక్కడ మీరు శిక్షణ పొందుతున్నారు, యోగా చేస్తున్నారు. మీ దగ్గర నుంచి మినిమం 1200, ఇప్పుడు 1500 చేస్తానంటున్నారు. ఇంత తక్కువ అమౌంట్లో ఇంత చక్కటి ఆరోగ్య సాధన మీకు ఇవ్వటం అనేది నిజంగా గొప్పతనం. 1 ఇయర్ ఇందాక మేడం చెప్పారు 5 రూపాయలు కూడా పట్టలేదని. మీకు తెలుసు ఈ రోజున సమాజంలో ఎట్లుందో, మన చుట్టుపక్కల ఎట్లా ఉందో, సిటీ డెవలప్ అవుతూ ఉంది, హడావుడి గజిబిజి, ఆరోగ్యం అంటే ఎవరికి లెక్క చేయట్లేదు, ఈ డబ్బులు సంపాదించుదామని ముందు ర్యాట్ రేసులో. ఇటువంటి చోట ఎడారిలో ఒక ఒయాసిస్లాగా ఖచ్చితంగా చెప్పాలంటే ఎక్కడెక్కడో తిరిగి సేద తీరటానికి ఇది చక్కటి అనువైన ప్రదేశం. కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత యోగా సెంటర్కి వస్తున్నారు, అది ఒక రకం. కానీ మనం చిన్నపిల్లలకి అసలు మనకు సమస్యలు రాకుండానే ఉండటానికి యోగా సాధన చేస్తే బాగుంటుంది అని మన గురువులు చెబుతుంటారు. కాబట్టి అది కనుక మనం ఫాలో అయితే మన ఆరోగ్యంతో పాటు మన డైలీ యాక్టివిటీస్ కూడా చాలా చక్కగా నిర్వర్తించడానికి వీలవుతుంది. చదువులో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ఎవరైనా సరే. సో దానికి ప్రికాషనరీగానే ముందుగానే యోగా నేర్చుకుంటే మంచిదని యోగాచార్యులు వారు చెబితే బాగుంటుంది. ఇప్పుడు రిటైర్డ్ పీపుల్ వస్తున్నారు, చాలామంది ఇప్పటికే వాళ్ళ అనుభవాలను చెప్పారు. మనకి తగ్గిపోతుంది 4 రోజుల్లోనే. ఒక మిత్రుడైతే 20 కిలోలు తగ్గానని చెబుతున్నారు. చాలా విచిత్రంగా ఉంది, 23 రోజుల్లో 20 కిలోలు తగ్గటం అంటే. మామూలుగా బయట తగ్గటం అంటే మన సినిమా యాక్టర్స్ చూస్తుంటాం, గబుక్కున వెయిట్ తగ్గాలంటే ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. అందులో రిస్క్ ఉంటుంది, కొంతమంది పైకి పోతూ ఉంటారు ఆపరేషన్ చేయించుకుంటారు. కాబట్టి ఇటువంటి చోట మనస్సు శరీరం రెండూ కూడా ఆరోగ్యవంతంగా ఉండటానికి ఇంత చక్కటి ప్రదేశాన్ని దొరికినందుకు, యోగాచార్యులు ఎంపిక చేసినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ రావటంతోనే మానసికంగా, శారీరకంగా, మానసికంగా కూడా ఒక ఉల్లాసం కనిపిస్తూ ఉంది. ఒక ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా మనం. ఆ మహాభాగ్యం కోసం మనం తెగదిరుగుతూ ఉంటాం, బేసిక్ ఆరోగ్యాన్ని మర్చిపోయి. కాబట్టి ఇటువంటి ఉల్లాసమైన ప్రదేశం రాగానే కూడా మనకు ఎంతో ఆహ్లాదంగా ఉండే ప్లేసు. మార్నింగ్ ఉదయమే మనం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఏమంటారండి దాన్ని, బ్రహ్మ ముహూర్తం అంటారు. అసలు అక్కడ 3 గంటల్లో 5 గంటల లోపు లేవటమే సగం ఆరోగ్యం వచ్చింది. అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఏదో ముసుగు పెట్టి పడుకుని రోగగ్రస్తులాగా మంచం మీద పడి ఉంటాం, దాంట్లో కొంతమందికి అదే ఆనందం అనుకుంటారు. కానీ 3 గంటలే 5 గంటల మధ్యన లేవటంతో మన ఆరోగ్యము, మన మానసికంగా శారీరకంగా కూడా 50% బాగుపడుతుందని నేను అనుకుంటాను. కాబట్టి దాంతోపాటు ఇక్కడికి వచ్చి ఫ్రీ టైం ఒక విధంగా మామూలుగా మనం వేస్ట్ చేస్తూ ఉంటాం మార్నింగ్. ఆ సమయంలో ఇంత చక్కటి సాధన చేస్తూ ఆరోగ్యానికి మన కుటుంబంలోనే కాదు సమాజం మొత్తానికి ఆదర్శంగా నిలిపించినందుకు యోగాచార్యుల వారికి అభినందిస్తున్నాను. మేము అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడికి మమ్మల్ని పిలిచినందుకు, మీ అందరితో మమ్మల్ని కొంత సమయం గడిపేందుకు, మాకు ఆస్కారం ఇచ్చేందుకు కానీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ సెలవు.